మహాశివరాత్రి. ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది పండుగే. కాని అది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అదొక మహోన్నతమైన విశ్వ సంఘటన జరిగిన రాత్రి. ఆ రోజే లింగోద్భవం జరిగింది. అంటే శివుడు తన అనంతమైన జ్యోతి స్వరూపంలో మొదటిసారిగా వ్యక్తమయ్యాడన్మాట. సరే, ఆ అద్భుతమైన కథ ఏంటో తెలుసుకుందామా? దేవతలు వాదించుకుంటే ఏమవుతుంది? వినడానికే ఆశ్చర్యంగా ఉందిగదో. మన కథ మొదలయ్యేదే ఈ ప్రశ్నతో. సృష్టికి మూలమైన ఇద్దరు గొప్ప దేవతల మధ్య అహంకారం తలెత్తినప్పుడు ఈ విశ్వం ఎలాంటి అపూర్వమైన సంఘటనకు సాక్ష్యంగా నిలిచిందో చూద్దాం. కాలమింకా మొదలవ్వని ఒకానొక సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికారుడైన విష్ణువు మధ్య ఒక పెద్ద వాదన మొదలైంది. ఎవరు గొప్ప, ఎవరు ముందు అన్న విషయం మీద. వాళ్ళిద్దరి మధ్య మొదలైన ఆ వాదన విశ్వాన్నే కదిలించింది. వాళ్ల వాదనలెలా ఉన్నాయంటే, బ్రహ్మదేవుడు నేనే ముందు పుట్టాను, ఈ సృష్టి అంతా చేసింది నేనే అని గర్వంగా ప్రకటించారు. దానికి విష్ణుమూర్తి ఊరుకుంటారా? ఆయన అదేంటి, నేను ముందు ఆవిర్భవించాను, ఈ విశ్వం మొత్తం నాలోనే ఉంది అని బదులిచ్చారు. ఇలా వారి అహంకారాలు ఢీకొని ఆ వాదన తీవ్ర రూపం దాల్చింది. వాళ్ళిద్దరి వాదన అలా తారాస్థాయికి చేరినప్పుడు హఠాత్తుగా అస్సలు ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన విశ్వశక్తి వాళ్ళిద్దరి మధ్య ఆవిర్భవించింది. అదెలా ఉందంటే, వాళ్ల అహంకారానికి సమాధానం చెప్పడానికే విశ్వం స్పందించిందా అన్నట్టుగా అనిపించింది. అది మామూలు కాంతి కాదు, కళ్ళు చెదిరిపోయేంత తేజస్సు, ఒక బ్రహ్మాండమైన అగ్నిస్తంభం. దానికి మొదలెక్కడుందో ముగింపు ఎక్కడుందో ఎవరికీ అంతుపట్టలేదు. ఆ జ్యోతిస్తంభం పైకి కిందకి అనంతంగా వ్యాపించి ఉంది. అప్పుడు ఆ జ్యోతిస్తంభం నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. అది వాళ్ళిద్దరికీ ఒక సవాలు విసిరింది. వాళ్ల వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ఒక మార్గాన్ని చూపించింది. ఇక సవాలు స్వీకరించిన ఆ ఇద్దరు దేవతలు ఆ జ్యోతిస్తంభం యొక్క మూలాల్ని కనుకోడానికి వెంటనే సిద్ధమయ్యారు. దానికోసం ఇద్దరూ తమకు సహాయపడే ప్రత్యేకమైన రూపాలను ధరించారు. ఇక్కడ వాళ్ల ప్రయాణాలు రెండు వేర్వేరు దిశల్లో సాగాయి. విష్ణుమూర్తేమో ఒక శక్తివంతమైన వరాహరూపం తీసుకుని ఆ స్తంభం అడుగుభాగాన్ని కనుక్కోవడానికి పాతాళం వైపు తవ్వుకుంటూ వెళ్లారు. అదే సమయంలో బ్రహ్మదేవుడు ఒక అందమైన హంసరూపంలో ఆకాశంలోకి ఆ స్తంభం శిఖరాన్ని వెతుక్కుంటూ పైకి దూసుకెళ్లారు. ఇద్దరూ తమ పూర్తి శక్తితో అన్వేషణ కొనసాగించారు. కాని వాళ్ల ప్రయత్నానికి ఫలితం దక్కలేదు. ఒకరోజు 2 రోజులు కాదు, ఏకంగా యుగాలపాటు ప్రయాణించిన ఆ జ్యోతికి మొదలుకాని చివరకాని కనిపించనేలేదు. చివరికి ఆ స్తంభం యొక్క అనంతత్వాన్ని ఛేదించడం అసాధ్యమని వాళ్ళిద్దరికీ అర్థమైంది. అప్పుడు విష్ణుమూర్తి తన ఓటమిని వినయంగా అంగీకరించి వెనక్కొచ్చేశారు. కాని బ్రహ్మదేవుడికి మాత్రం తన అపజయాన్ని ఒప్పుకోవడానికి మనసు రాలేదు. అందుకే ఆయన ఒక అబద్ధాన్ని, ఒక మోసాన్ని ఆశ్రయించారు. ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంది. పైటి వెళ్తున్న బ్రహ్మ దారిలో కనిపించిన ఒక గోవుని చూసి తన అబద్ధానికి సాక్ష్యంగా ఉండమని అడిగారు. నేను ఆ శిఖరాన్ని చూశానని చెప్పినప్పుడు నువ్వు అవును అని తల ఊపు అని కోరారు. ఆ అమాయక జీవి ఒప్పుకుంది. కాని ఈ చిన్న మోసం చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీసింది. బ్రహ్మ అలా అబద్ధం చెప్పిన వెంటనే ఆ జ్యోతిస్తంభం ఒక్కసారిగా చీలింది. దానిలోంచి సాక్షాత్తు పరమేశ్వరుడు, ఆ శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన బ్రహ్మ చెప్పిన అబద్ధాన్ని బయటపెట్టి తన అసలైన స్వరూపాన్ని, తన ఆధిక్యతను ప్రకటించాడు. శివుడి ఉగ్రరూపం ఆ మోసానికి తగిన శిక్షను విధించింది. అబద్ధం పలికినందుకు బ్రహ్మ యొక్క 5 తలలలో ఒకదానిని శివుడు తన గోటితో ఖండించాడు. ఇక తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఆ గోవుకు శాపమిచ్చాడు. అప్పటినుంచి గోవు ముఖదర్శనం కన్నా దాని పృష్ఠభాగమే పూజనీయమైంది. ఈ అద్భుతమైన సంఘటనే ఆ తర్వాత ఒక శాశ్వతమైన వారసత్వానికి నాంది పలికింది. అదే లింగోద్భవం. లింగోద్భవం అంటే ఏంటి? ఆ అనంతమైన జ్యోతిస్తంభం ఆవిర్భవించడమే. ఈరోజు మనం పూజించే శివలింగం ఆ అంతులేని నిరాకార దైవత్వానికే ప్రతీక. ఆ అనంతమైన లింగం ఆవిర్భవించిన ఆ పవిత్రమైన రాత్రే మహాశివరాత్రి. చివరిగా ఈ కథ మనకు ఒక లోతైన నిజాన్ని గుర్తుచేస్తుంది. అదేంటంటే, దైవశక్తి అనంతమైనది.
దాన్ని కొలవాలని చూసే అహంకారానికి ఎప్పటికీ ఓటమే ఎదురవుతుంది. విష్ణుమూర్తి చూపించిన వినయమే నిజమైన ఆరాధన, అదే అసలైన గొప్ప